200 గజాల్లో కడుతున్న ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చయిద్ది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంక మనం లేట్ చేయకుండా ఈ ఇంటికి మొత్తం కలిపి ఖర్చు ఎంత అయింది? అలానే స్లాబ్ వరకు మాకెంత ఖర్చయింది అనేదైతే తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సైటు 233.3 గజాల్లో ఉందండి. 60 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవున్న సైట్ అండి ఇది. ఇందులో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నది 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుకైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. మొత్తం స్థలం 233.3 గజాలండి. అందులో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నది 200 గజాలకండి. ఇదే మనం ఎస్ఎఫ్టీ వైజ్‌గా చూసుకున్నట్లయితే 2100 ఎస్ఎఫ్టీ అండి సైట్ మొత్తం. మేము అందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నది 1800 ఎస్ఎఫ్టీకి అయితే చేస్తున్నామండి. ఈ 1800 ఎస్ఎఫ్టీకి గాను శంకుస్థాపన పూజా కార్యక్రమం చేసిన దగ్గర నుండి ఈ ఇంటి గోడలు కట్టినంత వరకు మాకైన బడ్జెట్ 19,26,700 రూపాయలండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి అయితే దీనికి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అయింది, మేము ఏ మెటీరియల్ వాడాము, ఏ స్టేజ్లో ఏ మెటీరియల్ వాడాము, ఎంత కొన్నాం అనేది కూడా తెలిసే ఉంటుందండి. మీరు గనక మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఈ ఇంటికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో పాత వీడియోస్ అన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్క పనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది. వీడియోస్ అన్నీ చూడండి. ఆ వీడియోస్‌లో మేము ఏ మెటీరియల్ కొన్నాము, ఆ మెటీరియల్‌కి బడ్జెట్ ఎంత అయిందని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఉంటాయండి. మీరు గనక 200 గజాల్లో ఇల్లు కడుతున్నట్లయితే ఆ వీడియోస్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయండి. అలానే ఆ వీడియోస్‌లో నేను చెప్తున్న బడ్జెట్ కానివ్వండి, వర్క్ స్టైల్ అంతా కూడా మా పనికి తగ్గట్టుగా అవుతున్న బడ్జెటే నేను షేర్ చేస్తున్నానండి విజయనగరంలో. మీకు స్ట్రక్చర్ డ్రాయింగ్ మారినా, లేదంటే అక్కడ మీకు మెటీరియల్ కాస్ట్ గానీ, లేబర్ కాస్ట్ గానీ ఏదైనా మారిందంటే మాత్రం ఇంకా బడ్జెట్ అనేది ఎక్కువ కూడా అవ్వొచ్చండి. మరి కొన్ని దగ్గరలో తగ్గొచ్చు కూడా. ఓకేనండి. సో, మాకిక్కడ ఎంత బడ్జెట్ అయింది అనేది మాత్రం నేను షేర్ చేస్తున్నానండి. ఈ స్లాబ్ ఎత్తు గోడలు కట్టినంత వరకు మాకైన బడ్జెట్ రూ. 19,26,700 233.3 గజాలకి బేస్మెంట్ వర్క్ అయితే చేయడం జరిగిందండి. ఫౌండేషన్ కట్టి సాయిల్ ఫిల్ చేశాము. తరువాత 1800 ఎస్ఎఫ్టీకి అంటే 200 గజాల ఇంటికి స్లాబ్ ఎత్తు గోడలు కట్టడానికి చెప్పిన డబ్బులండి. ఇందులో ఏటి స్పెషల్ అంటే 8 ఫీట్ హైట్‌లో కంపల్సరీగా లింటెల్ కాంక్రీట్ ఉంటుందండి. మీరు చూడొచ్చు వీడియోస్‌లో. అలానే ఈ ఇంటికి స్లాబ్ హైట్ అనేది 12 అడుగులు ఎత్తండి ఫ్లోర్ లెవెల్ నుంచి. అదే మీరు పార్కింగ్ లెవెల్ నుంచి అంటే గార్డెన్ ఏరియా నుంచి చూసినట్లయితే స్లాబ్ ఎత్తు అనేది 13 అడుగులైతే వస్తుందండి. మీరు రోడ్ లెవెల్ నుంచి చూసినట్లయితే స్లాబ్ ఎత్తు అనేది మొత్తం 15 అడుగులైతే వస్తుందండి. అంత ఎత్తులో కట్టడం జరిగిందనమాట. అంటే బేస్మెంట్ రోడ్ లెవెల్ నుంచి 3 ఫీట్ లేపాము. ఆ 3 ఫీట్ నుంచి 12 ఫీట్ స్లాబ్ హైట్ అండి. ఓకేనా? సో, అందుకు ఇంత హైట్ ఇంత బడ్జెట్ అయితే అయిందండి. నెక్స్ట్ 8 ఫీట్ హైట్‌లో మొత్తం లింటెల్ కంటిన్యూ చేశాము. 3 ఫీట్ హైట్‌లో సిల్ లెవెల్ బెల్ట్ వేయడం, అలానే శానిటరీ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. బాత్రూమ్స్‌లో జాయింట్ మాత్రమే ఉన్నాయి. అందువలన మాకింత బడ్జెట్ అయితే అయింది. అదేంటన్నా ఓన్లీ గోడలు కట్టి స్లాబ్ ఏసిన దానికి అంత బడ్జెట్ అయిపోయిందంటే, ఈ ఏమేం పని చేశాము, మేము ఏ మెటీరియల్ కొన్నామని డీటెయిల్‌గా ఉంటుందండి. ప్రతి ఒక్క వీడియోతో సహా ఉంటుంది చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అలానే ప్లే లిస్ట్‌లో కూడా విజయనగరం 2 అనే ప్లే లిస్ట్ ఉంటుందండి. ఇంటికి సంబంధించిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి చూడండి. ఓకేనా? మీరు గనక 200 గజాల్లో కొత్తగా ఇల్లు కట్టించాలనుకుంటున్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలానే ఎంత ఖర్చవుతుంది? ఒకవేళ మీరు కాంట్రాక్ట్‌కి ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్‌లో ఎంతెంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది? దేనికి ఎంత ఖర్చవుతుందనేది కూడా డీటెయిల్‌గా ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ స్లాబ్‌కి మాకెంత ఖర్చయింది అనేదైతే తెలుసుకుందామండి. ఈ స్లాబ్‌కి మేము 20 అగ్రిగేట్స్ అనేవి అంటే 20 పిక్ అండి మొత్తం 9 యూనిట్లయితే తెప్పించడం జరిగిందండి. ఈ 9 యూనిట్ల పిక్క మాకు రూ. 42,000 అయితే ఖర్చయిందండి. శాండు పెద్ద వెహికల్ అయితే ఒకటి తెప్పించడం జరిగిందండి. రూ. 28,000 ఇసుకండి. సిమెంట్ బ్యాగులు 210 బస్తాలైతే తెప్పించాము. అల్ట్రాటెక్ సూపర్ సిమెంటు. రూ. 68,250 ఖర్చయిందండి. తరువాత వెదర్ ప్రూఫ్ కెమికల్ అండి. 60 లీటర్లయితే తెప్పించాము. ఈ 60 లీటర్ల వెదర్ ప్రూఫ్ కెమికల్ మాకు రూ. 8,000 అయితే ఖర్చయిందండి. ఐరన్ మొత్తం రూ. 2,20,000 ఐరన్ అయితే ఖర్చయిందండి. అందులో మేము తెప్పించిన ఐరను 16 20 రాడ్లండి. 12 75 రాడ్లు. 10 55 రాడ్లు. 8 200 రాడ్లు. బైండింగ్ వైర్ అనేది 20 కేజీలు తెప్పించామండి. అది ఇంకా మళ్ళీ సరిపోలేదు. మళ్ళీ మేము తెప్పించిన ఐరను 10 30, 8 30,
మళ్ళీ బైండింగ్ వేర్ ఒక 10 కేజీలు అయితే తెప్పించడం జరిగిందండి. తరువాత ఎలక్ట్రికల్ లేబర్ కలిపి మాకు రూ. 16,000 అయితే ఖర్చయిందండి. తరువాత మేస్త్రి గారికిచ్చిన అమౌంట్ రూ. 1,80,000 అయితే ఇవ్వడం జరిగిందండి మేస్త్రికి. అంటే లేబర్ కాంట్రాక్ట్ రూ. 350 ఫర్ ఎస్ఎఫ్టీ అనుకున్నా సరే, స్లాబ్ రోజు మేమిచ్చిన అమౌంట్ రూ. 1,80,000 అండి. తరువాత ఈ కవర్ బ్లాక్‌లు, లేబర్ మామూలులు, కూల్ డ్రింకులు ఇవన్నీ కలిపి మాకు రూ. 20,000 ఖర్చయిందండి. రూ. 20,000 దేనికయింది అంటే 20వ తారీఖండి మేము అనుకున్న టార్గెట్ ప్రకారం 27న స్లాబ్ ఎయ్యాలనుకున్నాము. 20వ తారీఖు నుంచి స్లాబ్ సెంటరింగ్ వర్క్, ఐరన్ వర్క్ ఇవన్నీ కలిపి ఎర్లీ మార్నింగ్ పని పెట్టడం జరిగిందండి. ఆ పనులకి టీలు, కాఫీలు, కూల్ డ్రింకులని, అలానే కవర్ బ్లాక్స్ కొనడం, స్లాబ్ అయిన రోజు లేబర్‌కి ఇచ్చిన మామూలు ఇవన్నీ కలిపి మాకు రూ. 20,000 అయితే ఖర్చయిందండి. మొత్తం కలిపి మాకైన బడ్జెట్ ఓన్లీ స్లాబ్ వరకు అయిన బడ్జెట్ రూ. 5,82,250 అయితే ఖర్చయిందండి. 200 గజాల్లో స్లాబ్ వేయడానికి మాత్రం అయితున్న ఖర్చండి ఇది. ఓకేనా? దానికి ముందు మాకు గోడలు కట్టినంత వరకు అయిన బడ్జెట్ రూ. 19,26,700 అయితే ఖర్చయిందండి. శంకుస్థాపన పూజా కార్యక్రమంని గుమ్ము రెడీ చేసిన దగ్గర నుండి బోరు ప్లస్ మోటారు ప్రతి ఒక్కటి కలిపి ఓకేనండి. ఈ స్లాబ్ వేయడానికి మాకైన బడ్జెట్ అండి. ఇందులో ఇంక్లూడింగ్ కానివి ఏంటేంటి అంటే స్లాబ్ రోజు లేబర్‌కి భోజనాలు పెడతాం కదండీ! వాటినైతే కలపలేదండి. అవి సెపరేట్‌గా ఓనర్ గారైతే ఇచ్చుకోవడం జరిగింది. ఎక్కడ మేము కన్‌స్ట్రక్షన్ చేసినా సరే స్లాబు మిగతా ఒక 2 దగ్గరలో భోజనాలైతే ఓనర్ పెట్టవలసి ఉంటుంది. అది ఎప్పుడెప్పుడనేది మేము చెప్తామండి. దాని ప్రకారం ఓనర్ రెడీ చేయిస్తే సరిపోతుంది. ఓకేనా అండి? సో, ఇప్పటికి ఈ స్లాబ్ వేయడానికి మాకైన బడ్జెట్ అయితే ఇదనమాట. పైగా అంటే ఇప్పుడు నేను ఏదైతే మెటీరియల్ చెప్పానో వీటికి పైగా ఇంకా మెటీరియల్ పడిందండి. అంటే సరిపోలేదనమాట. సిమెంట్ మేము 210 బస్తాలైతే మొత్తం దింపాము. ఇంకా 6 బస్తాలు దగ్గర దగ్గర చాలలేదండి. 215.5 బస్తాలైతే అయిందండి మొత్తం. అంటే 215 బస్తాలు అనుకోండి రౌండ్ ఫిగర్‌గా. ఓకేనా? ఇంకా 5 బస్తాలైతే చాలలేదు. పక్కనే మాది వేరే సైట్ అవుతుంటే దాని దగ్గర నుంచి అయితే తెప్పించడం జరిగింది. అలానే 20 పిక్ అనేది కూడా సరిపోలేదండి. 9 యూనిట్ల కంకర కూడా. మళ్ళీ అది కూడా పక్క వాళ్ళ దగ్గర, మా దగ్గర కలిపి ఒక హాఫ్ యూనిట్ పిక్ ఉంటే అది కూడా వాడడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మొత్తానికి స్లాబ్ మొత్తం పూర్తి చేయడానికి మాకు ఈ బడ్జెట్ అయితే అయింది. తర్వాత మళ్ళీ నేను ఆ 20 వాళ్ళకిచ్చింది, అలానే మేము ఎక్స్‌ట్రా సిమెంట్ తెచ్చింది ఇదంతా మీకు చెప్తానండి. ఓకేనా? సో, కన్ఫర్మ్‌గా 200 గజాల్లో క్వాలిటీగా మంచిగా స్లాబ్ వేయడానికి అయిన బడ్జెట్ అండి ఇది. అలానే ఎలక్ట్రికల్ అంతా కూడా మేము బ్రాండెడ్ యూజ్ చేసాము. నిన్నటి వీడియోలో మీరు చూడొచ్చు. ఐరన్ దింపింది గానీ, సిమెంట్ దింపింది గానీ, అలానే వెదర్ ప్రూఫ్ కెమికల్ తెచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన ఛానల్‌లో వీడియోస్ ఉంటాయండి. వీడియోకి ముందు వెనక ఉండొచ్చేమో గానీ కంపల్సరీగా తెచ్చిన మెటీరియల్ బిల్స్‌తో సహా ఉంటాయి. నేను ఈ బిల్స్ కానివ్వండి, మేము మన వర్క్ స్టైల్ అంతా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్‌గా బిల్స్ కూడా కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చండి. ఓకేనా? సో, ఇప్పటి వరకు మాకైన బడ్జెట్ అయితే మొత్తం స్లాబ్ వరకు అంటే స్లాబ్ పూర్తి చేసినంత వరకు అయిన బడ్జెట్ రూ. 25,08,950 అండి. రౌండ్ ఫిగర్‌గా చూసుకుంటే రూ. 25,10,000 బడ్జెట్ అండి. ఓకేనా? మీ ఏరియాలో ఈ బడ్జెట్‌తో స్లాబ్ అవుతుందనంటే అది చెప్పలేమండి. ఎందుకంటే ఒక దగ్గర బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు. మరి కొన్ని దగ్గరలో తక్కువ కూడా అవ్వచ్చండి. స్లాబ్ ఆ రోజు హాఫ్ స్లాబ్ అయిన తర్వాత లేబర్ అయితే భోజనంకి దిగారు. మేము యాక్చువల్లీ తెల్లవారు 6 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కుదరలేదండి. 11 అయింది స్టార్ట్ చేసినప్పటికి. అందుకే భోజనాలు దిగేసరికల్లా 3, 3:30 అయితే అయిపోయిందండి. భోజనాలకి దిగి వచ్చి భోజనం చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే చేసాం మొత్తం స్లాబ్ వేయడం. స్లాబ్ మొత్తం పూర్తయితే ఎలాగోలాగా భగవంతుడి దయ వల్ల ప్రశాంతంగా అయిపోయింది. అంటే వెదర్ ఒకటి సపోర్ట్ చేయలేదు కదండీ. వెదర్ బాగోదేమో, వర్షం పడతదేమో అని కొంచెం కంగారు పడ్డాం. కానీ ఆ భగవంతుడి దయ వల్ల వర్షం అయితే ఏటి పడలేదు. స్లాబ్ అయితే హ్యాపీగా వేయడం పూర్తయిపోయిందండి. తర్వాత మరుసటి రోజు నీట్‌గా స్లాబ్ అంతా గట్టులు కట్టి వాటర్ అయితే స్టోర్ చేయాలింకా. సో, ఇప్పటివరకు నేను చెప్తున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఓన్లీ స్లాబ్ వేసినంత వరకు చెప్పా కదండీ. ఇక నుంచి ఫినిషింగ్ అంటే ఇంటి పని స్లాబ్ వేసి 20 డేస్ అయ్యి సెంటరింగ్ తీసిన తర్వాత నుంచి ఏమేం పనులుంటాయి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వీడియోస్ కొంచెం లేట్‌గా వస్తాయండి. ఓకేనా? అంటే స్లాబ్ వేసినంత వరకు వీడియోస్ అనేవి ఫాస్ట్‌గా రిలీజ్ చేసేసాను. ఇక నుంచి వీడియోస్ అనేవి కొంచెం డిలే అవుతూ ఉంటాయండి. ఓకేనా? అలానే ఇక్కడ మేము ఏమేమి వర్క్ చేస్తున్నాము, ఫినిషింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వీడియోస్ వస్తాయండి మన ఛానల్‌లో. తప్పకుండా వీడియోస్ చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్జెక్ట్ తెలుసుకుంటారు. కొత్తగా ఇల్లు కట్టాలంటే ఏమేమి ఉండాలి, ఎటువంటి మెటీరియల్ ఉండాలి, ఆ మెటీరియల్‌కి ఎంతెంత ఖర్చు అవుతుందనేది కూడా తెలుస్తదండి. ఓకేనా? సో, స్లాబ్ మొత్తం పూర్తయిన మరుసటి రోజు సెంటరింగ్ సైడ్ బోర్డ్స్ అన్నీ తీయించి
ఈ విధంగా ఫుల్గా వాటరింగ్ చేసిన తర్వాత గట్లు కట్టడం అయితే మొదలు పెట్టామండి. ఈ విధంగా మొత్తం చుట్టూ గట్టులు కట్టి దాని తర్వాత అయితే ఫుల్గా వాటర్ పెట్టి ఆ వాటర్ అనేది 14 డేస్ ఉండాలి. సెంటరింగ్ అనేది 21 డేస్ అయితే ఉంచుతున్నామండి. ఈ 21 డేస్ కూడా ఈ వాటరు సెంటరింగ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో అంటే మనం ఫస్ట్ ఫ్లోర్ కానీ వెంటనే పని ప్రారంభించాలి అనుకుంటున్నట్లయితే పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ స్టార్టర్ కాంక్రీట్ వేసేసి ఈ విధంగా వాటర్ వదిలి మనం ఐరన్ వర్క్ ఇదంతా చేయించుకోవచ్చు. అంటే పైన వెయిట్ పడే వర్క్ కాకుండా మిగతా వర్క్లు అయితే చేయించుకోవచ్చు అండి. ఇది ఓన్లీ గ్రౌండ్ స్ట్రక్చరే కాబట్టి మేము ఇంక మరుసటి రోజు నుంచి ఏ పని పెట్టలేదు. ఫుల్గా నీట్గా మొత్తం గట్టులు కట్టి ఈ విధంగా అయితే వాటర్ పెట్టామన్నమాట ఫుల్గా. ఓకేనండి. సో ఈ స్లాబ్ వేయడానికి మొత్తం మాకైన బడ్జెట్ 5,82,250 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా 20 mm హాఫ్ యూనిట్ సిమెంట్ బ్యాగ్స్ 5 సిమెంట్ బ్యాగులు ఇవి సరిపోలేదు. అవి నెక్స్ట్ వీడియోలో నేను కలుపుతానండి. ఓకేనా. మొత్తం కలిపి అంటే స్లాబ్కు ముందు వరకు మాకైన బడ్జెట్ 19,26,700. స్లాబ్కి అయిన బడ్జెట్ 5,82,250 రూపాయలు. మొత్తం కలిపి మాకు కంప్లీట్గా అయిన బడ్జెట్ ఇప్పటి వరకు 25,08,950 రూపాయలండి. ఓకేనా. సో 200 గజాల్లో ఇల్లు కట్టడానికి మాకైన బడ్జెట్ ఇది. సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలానే మీ ఏరియాలో స్లాబ్ వేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, నేను ఇప్పుడు చెప్తున్న కాస్ట్ కన్నా మీ ఏరియాలో ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా అనేది తప్పకుండా మీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకేనా. సో 1 వీక్ తర్వాత అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది 1 వీక్ అయిన తర్వాత అయితే గట్లు కట్టి నీరు ఈ విధంగా ఉందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. గుమ్మాలు, కిటికీలు, అలానే ప్లాస్టింగ్ ఫినిషింగ్ వర్క్లు, టైల్స్ వర్క్లు, ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్ రిలీజ్ చేస్తూ ఉంటానండి. వీడియోస్ అన్నీ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.